అందరికీ నమస్తే అండి. దేశంలో పొలిటికల్ కరప్షన్ని కంట్రోల్ చేయడం దాదాపుగా అసాధ్యం. సాధారణంగా ఒక అధికారి లంచం తీసుకుంటే ఒక వీఆర్ఓ కానీ, ఒక పోలీస్ కానీ, ఇంకా ఏ డిపార్ట్మెంట్ అధికారైనా ఒక ₹1000 లంచం తీసుకున్నా సరే రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంటే అతని కెరీర్కి అదొక మచ్చ. కానీ పొలిటికల్ కరప్షనే దేశానికి దరిద్రం. దేశంలో ఎక్కువ అవినీతి పొలిటికల్ కరప్షనే, అడ్మినిస్ట్రేషనల్ కరప్షన్ కాదు. అడ్మినిస్ట్రేషనల్ కరప్షన్కి ఒకడికొకడు మొగుడున్నాడు, కానీ పొలిటికల్ కరప్షన్కి ఒకడికొకడు మొగుడు లేడు. ఒక ఎమ్మెల్యేగా గెలిస్తే చాలు, మనం ఏదైనా చేయొచ్చు, భూములు కబ్జా చేసేయచ్చు, దౌర్జన్యాలు చేయొచ్చు, దోపిడీలు చేయొచ్చు, వాటాలు తీసుకోవచ్చు, కమిషన్లు తీసుకోవచ్చు అనే పరిస్థితిలో దేశంలో చాలామంది ప్రజాప్రతినిధులు ఉన్నారు. పర్టికులర్గా మన ఆంధ్రప్రదేశ్లో పొలిటికల్ కరప్షన్ బీభత్సం. ఓన్లీ సాధారణ ప్రజల ఇళ్లలోకి వెళ్ళి మాత్రం దోచుకోవట్ల, రేపొద్దున అది కూడా వచ్చేస్తుందేమో. సో అయితే ఇప్పుడు సుప్రీంకోర్టు అంటే కొన్ని చోట్ల ఏం జరుగుద్ది, చట్టసభల్లో అంటే ఒక ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ కొన్ని సమస్యలు, కొన్ని ఇష్యూస్ చట్టసభల్లో మాట్లాడడానికి కూడా లంచాలు తీసుకునే పరిస్థితి ఉంది. ఇదిగో ఒక వర్గం ఉంటారు, వాళ్ళకి ఒక సమస్య ఉంటుంది, అది అసెంబ్లీలో లేవనెత్తడానికి ఆ ఎమ్మెల్యే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నాడు, అది సబ్జెక్టు. సో అటువంటిది కూడా కరప్షన్ కిందకు వస్తుంది. అటువంటి కరప్షన్ ఎవరు చేసినా సరే చట్ట ప్రకారం చర్యలు ఉంటాయి, విచారణ ఎదుర్కోవాల్సిందే. ఒకవేళ రుజువైతే మాత్రం జైలుకు వెళ్లాల్సిందే అని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. సో 1998 నాటి కేసు అనమాట. జార్ఖండ్ ముక్తి మోర్చా అవినీతి కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. 2012లో రాజ్యసభ ఎన్నికల్లో ఆ పార్టీ శాసనసభ్యురాలు సీతా సోరెన్ ఒక పార్టీ అభ్యర్థికి ఓటు వేయడానికి లంచం పుచ్చుకొని మరొకరికి ఓటు వేశారనే ఆరోపణలు వచ్చాయి. దీనిపై సిబిఐ కేసు నమోదు చేసింది. ఈ క్రిమినల్ కేసును కొట్టివేయాలని కోరుతూ ఆమె తొలుత జార్ఖండ్ హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు తిరస్కరించడంతో సీతా సోరెన్ సుప్రీంకి వెళ్లారు. దీనిపై 2019లో అప్పటి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారణ జరిపింది. ఎంపీలు, ఎమ్మెల్యేలు చట్టసభల్లో అవినీతికి పాల్పడినప్పుడు వారిపై చర్యలు తీసుకోవచ్చా లేదా వారికి రక్షణ ఉంటుందా అనే అంశం మీద 5 సభ్యులు రాజ్యాంగ ధర్మాసనానికి సిఫార్సు చేశారు. సో ఈ కేసును చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలో 5 సభ్యుల ధర్మాసనం విచారణ చేపట్టి సభలో చేసే ప్రసంగాలు, అక్కడ వేసే ఓట్లపై ఎంపీలకు రాజ్యాంగపరమైన రక్షణ ఉంటుందని పివి నరసింహారావు వర్సెస్ సిబిఐ కేసులో 1998లో ఇచ్చిన తీర్పును పునఃపరిశీలించాల్సిన అవసరం ఉంది అని ఈ విస్తృత ధర్మాసనం చెప్పింది. తాజాగా దీనికి సంబంధించి తీర్పిస్తూ 1998లోని తీర్పు రాజ్యాంగంలో 105, 194 అధికారులకు విరుద్ధంగా ఉందని, లంచం తీసుకోవడం అనే ఆరోపణలు ప్రజా జీవితంలో విశ్వసనీయతను దెబ్బతీస్తాయని చెప్పుకొచ్చారనమాట. సో ఇక మీదట ఎవరైనా సరే పొలిటికల్ కరప్షన్ చేయాలన్నా, ఇటువంటి లంచాలు తీసుకోవాలన్నా, ఓటుకి సంబంధించి తీసుకోవాలన్నా సరే ఖచ్చితంగా వాళ్ళ మీద విచారణ ఎదుర్కోవాలి. ఆ విచారణ కొంచెం హయ్యర్ లెవెల్లోనే ఉంటుంది అనేది సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. పొలిటికల్ కరప్షన్ని కంట్రోల్ చేయాలి అంటే ఒక్క న్యాయ వ్యవస్థ ద్వారానే సాధ్యం. న్యాయ వ్యవస్థలో కూడా సుప్రీంకోర్టులో సరైన ధర్మాసనం చేతికి వెళ్తే, వాళ్ళు సరైన చట్టాన్ని ఒకదాన్ని తీసుకురమ్మని సిఫార్సు చేస్తే పార్లమెంట్లో దాన్ని ఆమోదించాలి, పార్లమెంట్లో చట్టం చేయాలి. పార్లమెంటు సభ్యులంటే పొలిటీషియన్సే. సో వాళ్ళు మళ్ళీ వాళ్ళ కరప్షన్ని కంట్రోల్ చేయడానికి వాళ్ళకే చట్టం చేయమంటే ఎక్కడ చేస్తారు? చెయ్యరు. కాకపోతే సుప్రీంకోర్టు కనుక కొన్ని ప్రత్యేకమైన సవరణలు, రాజ్యాంగ అధికారం లాంటివి ఏమైనా చేస్తే పాజిబుల్ అవుతుంది. మొత్తానికి ఈ తీర్పు అయితే కొంచెం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. థ్యాంక్ యూ.